Welcome to Sridhar Coaching Center. Today RRB paper estimation reasoning. 10% sits in the two parallel rows. 5% in D, E, F, G, H facing towards south. D, E, F, G, H facing south. Next to P, Q, R, S, T facing north. D sits second to the right of E. D sits second to the right of E. D sits second to the right of E. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ D వస్తే ఇక్కడ E వస్తాడు, ఇక్కడ D వస్తే ఇక్కడ E వస్తాడు. అప్పుడు మనకు E ఫేసెస్ ఎస్, E అనేవాడు ఎస్ని ఫేస్ చేస్తాడు అనమాట. E అనేవాడు ఎస్ని ఫేస్ చేస్తాడు. అప్పుడు ఓన్లీ 1% సెట్ బిట్వీన్ ఆర్ అండ్ ఎస్. ఆర్కి ఎస్కి 1% అనమాట. ఆర్కి వస్తాడు. మనకు 2 పాసిబిలిటీ తీసుకుంటాం. D ఇక్కడ E, నెక్స్ట్ ఇక్కడ సేమ్ ఇదే డయాగ్రామ్ తీసుకుంటే ఎస్, ఇక్కడ ఆర్ వస్తాడు. H faces one who sits exactly between R and S. ఆర్కి ఎస్కి ఎగ్జాక్ట్ ఉంటే H ఇక్కడ వస్తాడు, ఇక్కడ H వస్తాడు అనమాట. ఇక్కడ మనకు 2 పాసిబిలిటీస్ ఉన్నాయి కాబట్టి 4 మెంబర్స్ ఉన్నారు కాబట్టి H ఫేస్లో మనకు 5 మెంబర్స్ ఉన్నారు కదా. నెక్స్ట్ ఏమన్నా అడుగుదాం. P faces one who sits second to the left of F. P faces one who sits second to the left of F. F సెకండ్ లెఫ్ట్లో ఇక్కడ F ఇక్కడ తీసుకుంటే నేను సెకండ్ లెఫ్ట్ 1 2 ఇక్కడ ఏమో P ఫేస్ చేస్తారంట, అంటే ఇక్కడ P వస్తారన్నమాట. ఇక్కడ P వస్తుంది. మనకి ఇక్కడ తీసుకోకపోతే ఇక్కడ డయాగ్రామ్ లేదు కాబట్టి మనకి ఛాన్స్ ఉంది ఇక్కడ మాత్రమే. ఇక్కడ F తీసుకుంటే ఇక్కడ D, ఇక్కడ P వస్తాడు, ఇక్కడ 1% వస్తాడు. నెక్స్ట్ నైదర్ T నార్ ఆర్ ఫేసెస్ G. ఇంకేమన్నాడు, ఆరు T ఫేస్ చేయకూడదు అంటాం జీని. ఈ డయాగ్రామ్లో ఇక్కడ తీసుకుందాం 1%ని. ఈ డయాగ్రామ్లో ఇటు సైడ్ తీసుకుందాము, ఈ డయాగ్రామ్లో వచ్చేసి ఇటు సైడ్ తీసుకున్నాము. మనకు FDH రిమైనింగ్ పర్సన్ ఇక్కడ EFDH G అనేవి వస్తాడు, ఇక్కడ G అనేవి వస్తాడు అన్నమాట. ఇక మనకి ఏమన్నాడు, ఆర్ కానీ T కానీ జీని ఫేస్ చేయకూడదు అన్నాడు. ఆర్ కానీ T కానీ జీని ఫేస్ చేయనప్పుడు T అనేవాడు ఇక్కడ వస్తాడు. T సిట్స్ టు ద లెఫ్ట్ ఆఫ్ Q. T అనేవాడు Qకి లెఫ్ట్లో ఉండాలంట. అప్పుడు మనకు ఇక్కడ Q వస్తే ఇక్కడ T వస్తారు. ఇది రైట్ అవుతుంది ఆప్షన్. హౌ మెనీ పర్సెంట్ సిట్ బిట్వీన్ ద D అండ్ వన్ హూ ఫేసెస్ Q. Qకి ఫేస్తున్నాడు G, Dకి Gకి 2% అన్నమాట. ఆప్షన్ సి. హూ అమంగ్ ద ఫాలోయింగ్ సిట్స్ థర్డ్ టు ది లెఫ్ట్ ఆఫ్ ఎస్. థర్డ్ లెఫ్ట్ మనకు T. ఆప్షన్ బి. Which of the following pairs person sit extrements మనకి ఏమన్నారు ఇక్కడ, G అండ్ ఎక్స్ట్రీమెంట్స్లో ఉన్నారా, G ఉన్నాడు కానీ ఆర్ లేడు. F అండ్ Q ఎక్స్ట్రీమెంట్స్లో ఉన్నాడు. ఇక్కడ F ఉన్నాడు, ఇక్కడ Q ఉన్నాడు, ఎక్స్ట్రీమెంట్స్లో ఉన్నాడు. ఇది కరెక్ట్. నెక్స్ట్ T అండ్ F, T ఉన్నాడు ఇక్కడ, F ఉన్నాడు. ఇది కరెక్ట్. అంటే 2 and 3. ఆప్షన్ డి. నెక్స్ట్ 4% ఆర్ సేమ్ వే, 1 డిఫరెన్స్ ఉంది. T and F ఫేసింగ్ ఈచ్ అదర్, G and Q facing each other, E and S facing each other, D and R facing each other. H and S మాత్రం కాదనమాట. ఆప్షన్ E అవుతుంది. Who among the following faces P? P no face ఇక్కడ H. B the one who sits third to the right of D. Third to the right of D కాదు, ఇమిడియట్ లెఫ్ట్లో ఉందన్నమాట. P no face అంటే H వేస్తున్నాడు. The one who sits exactly between F and G. Fకి Gకి, F ఇక్కడ ఉన్నాడు, Gకి ఉన్నాడు, ఎగ్జాక్ట్ బిట్వీన్ ఉన్నాడు కాబట్టి ఇది కరెక్ట్ అవుతుంది అనమాట. ఆప్షన్ సి అవుతుంది అనమాట. ఓన్లీ ఫ్యూ క్యూబ్స్ ఆర్ స్క్వేర్స్. ఆల్ స్క్వేర్స్ ఆర్ సర్కిల్స్. Some circles are cuboid. మన కంక్లూజన్ ఆల్ క్యూబ్ కెన్ బి సర్కిల్. ఆల్ క్యూబ్స్
కెన్ బి సర్కిల్ అంటున్నాడు. ఆల్ క్యూబ్స్ కెన్ బి సర్కిల్ సమ్ ఉంది కాబట్టి ఆల్ అవ్వడానికి ఆల్ అవుతుంది కాబట్టి ఆప్షన్ 1 కరెక్ట్ అవుతుంది. 1 కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ సమ్ క్యూబాయిడ్ ఈజ్ నాట్ స్క్వేర్. క్యూబాయిడ్ ఇక్కడ ఉంది, స్క్వేర్ ఇక్కడ ఉంది, వితౌట్ రిలేషన్ కాబట్టి ఇది రాంగ్ అవుతుంది. ఓన్లీ కన్క్లూజన్ 1 మాత్రమే రైట్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ నో చైర్ ఈజ్ బెంచ్. నో చైర్ ఈజ్ బెంచ్. నో చైర్ ఈజ్ బెంచ్. నో చైర్ ఈజ్ బెంచ్. ఓన్లీ ఫ్యూ డెస్క్స్ ఆర్ బెంచ్. ఓన్లీ ఫ్యూ డెస్క్స్ ఆర్ బెంచ్ అనమాట. ఓన్లీ ఫ్యూ డెస్క్స్ ఆర్ బెంచ్. ఆల్ డెస్క్స్ ఆర్ టేబుల్. ఆల్ డెస్క్స్ ఆర్ టేబుల్. ఆల్ డెస్క్స్ ఆర్ టేబుల్. మనకు ఆల్ టేబుల్ కెన్ నెవర్ బెంచ్. ఆల్ టేబుల్ కెన్ నెవర్ బెంచ్. మనకు ఆల్ టేబుల్ కెన్ నెవర్ బెంచ్ కాబట్టి కరెక్టే. ఆల్ టేబుల్ ఎప్పటికి బెంచ్లు కాలేవు కాబట్టి అది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ సమ్ డెస్క్ ఈజ్ నాట్ చైర్. సమ్ డెస్క్ ఈజ్ నాట్ చైర్, ఇది రైట్ అవుతుంది అనమాట. అంటే 1 and 2 రెండు ఫాలోస్ అన్నమాట. అంటే బోత్ 1 and 2 ఫాలోస్. నెక్స్ట్ ఓన్లీ యూనివర్స్ ఈజ్ స్కై. అంటే ఓన్లీ ఆల్ స్కైస్ ఆర్ యూనివర్స్. సమ్ గెలాక్సీ ఈజ్ యూనివర్స్. సమ్ గెలాక్సీ ఈజ్ యూనివర్స్. సమ్ గెలాక్సీ ఈజ్ సమ్ పార్ట్ ఆఫ్ ద గెలాక్సీ వచ్చేసి నాట్ స్టార్ అనమాట. సమ్ పార్ట్ ఆఫ్ ద గెలాక్సీ నాట్ స్టార్. ఏమన్నా మనకు నో యూనివర్స్ ఈజ్ స్టార్. నో యూనివర్స్ ఈజ్ స్టార్. ఇక్కడ యూనివర్స్ ఇక్కడ ఉంది, స్టార్ ఇక్కడ ఉంది, కానీ నో యూనివర్స్ చెప్పలేం కాబట్టి ఇది రాంగ్ అవుతుంది. సమ్ యూనివర్స్ ఈజ్ నాట్ గెలాక్సీ. సమ్ యూనివర్స్ ఈజ్ నాట్ గెలాక్సీ. సమ్ యూనివర్స్ ఈజ్ నాట్ గెలాక్సీ అనేది రైట్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ ఇది నో ఉంది కాబట్టి, నో ఉన్నప్పుడు ఇది రైట్ అవుతుంది అనమాట. ఇక్కడ సో ఓన్లీ ఉంది కాబట్టి ఇక్కడ అందుకు ఓన్లీ కన్క్లూజన్ 2 మాత్రమే రైట్ అవుతుంది అనమాట. ఆల్ పింక్ ఈజ్ గ్రీన్. ఆల్ పింక్ ఈజ్ గ్రీన్. ఓన్లీ ఫ్యూ బ్లూ. ఓన్లీ ఫ్యూ బ్లూ ఈజ్ గ్రీన్. ఓన్లీ ఫ్యూ బ్లూ ఈజ్ గ్రీన్. నో బ్లూ ఈజ్ రెడ్. నో బ్లూ ఈజ్ రెడ్. సమ్ రెడ్ ఈజ్ నాట్ గ్రీన్. సమ్ రెడ్ ఈజ్ నాట్ గ్రీన్ అన్నాడు ఇక్కడ. సమ్ రెడ్ ఈజ్ నాట్ గ్రీన్ అప్పుడు రైట్ అవుతుంది అన్నమాట. కన్క్లూజన్ 1 రైట్ అవుతుంది. సమ్ రెడ్ ఈజ్ నాట్ గ్రీన్. సమ్ రెడ్ ఈజ్ నాట్ గ్రీన్ అప్పుడు రాంగ్ అవుతుంది. సమ్ రెడ్ ఇక్కడ ఉంది, గ్రీన్ ఇక్కడ ఉంది అనమాట. వితౌట్ రిలేషన్ కాబట్టి రాంగ్. ఆల్ రెడ్ ఈజ్ గ్రీన్. ఆల్ రెడ్ ఈజ్ గ్రీన్. ఇక్కడ రెడ్ ఉంది, ఇక్కడ వచ్చేసి గ్రీన్ ఉంది. ఒక నిమిషం. ఏమన్నా సమ్ రెడ్ ఈజ్ నాట్ గ్రీన్ అడ్డ. రెడ్ ఇక్కడ ఉంది, ఈ పార్ట్ సమ్ పార్ట్ ఆఫ్ ద గ్రీన్ కాదు కాబట్టి మనకు కన్క్లూజన్ 1 రైట్ అవుతుంది అన్నమాట. ఆప్షన్ ఓన్లీ కన్క్లూజన్ 1 రైట్ అవుతుంది. ఆల్ రెడ్ ఈజ్ గ్రీన్ రాంగ్ అవుతుంది అనమాట. ఓన్లీ కన్క్లూజన్ 1 మాత్రం రైట్ అవుతుంది అనమాట. 8% PQR still 4-story building. Bottommost number is 1. Flat A and flat B. ఇక్కడ 4 ఫ్లోర్స్లో ఉన్నారు. 2 ఫ్లాట్స్ అనమాట. 4, 3, 2, 1 అనమాట. 4 ఫ్లోర్స్ ఉన్నారు, 2 ఫ్లాట్స్లో ఉన్నారు ఇక్కడ. ఫ్లాట్ ఏ అండ్ ఫ్లాట్ బి. ఫ్లాట్ ఏ అండ్ ఫ్లాట్ బి. ఇక్కడ ఫ్లాట్ ఏ ఉన్నాడు. నెక్స్ట్ వచ్చేసి ఫ్లాట్ బి. ఇక్కడ 2 పాసిబిలిటీస్ ఉందన్నమాట. ఇక్కడ ఇంకొకటి ఇక్కడ ఏ, ఇక్కడ వచ్చేసి బి. 2 పాసిబిలిటీ తీసుకున్నాం. ఏమన్నాడు? ఎస్ లీవ్స్ అన్ ఆడ్ నెంబర్ ఫ్లోర్ 2 floors అబోవ్ వి. ఎస్ అనేవాడు ఆడ్ నెంబర్ ఫ్లోర్ అంట. 2 floors అబోవ్ విస్ ఫ్లాట్. క్యూ లీవ్స్ ఇమ్మీడియట్లీ అబోవ్ ఎస్. క్యూ లీవ్స్ ఇమ్మీడియట్లీ అబౌట్. ఇక్కడ మనం ఎస్ తీసుకుందాం. ఇక్కడ వచ్చేసి మనం 2 floors అబోవ్ ఉన్నాడు కాబట్టి ఇక్కడ వి తీసుకుంటే, ఇక్కడ వి తీసుకున్నాము. ఇక్కడ వచ్చేసి ఎస్ వస్తాడు అన్నమాట. 3rd floorలో ఎస్ వస్తాడు. 3rd floorలో ఎస్ వస్తాడు. నెక్స్ట్ అనేది మనకి ఇక్కడ తీసుకుంటే ఇటు సైడ్, ఇక్కడ వి తీసుకుంటే ఈ సైడ్ ఎస్ వస్తాడు అన్నమాట. క్యూ లీవ్స్ ఇమ్మీడియట్లీ అబోవ్ ఎస్ బట్ నాట్ ఇన్ డిఫరెంట్ ఫ్లాట్స్ అని అనమాట. అప్పుడు క్యూ అనేవాడు ఇక్కడ వస్తాడు ఇటు సైడ్, క్యూ అనేవాడు ఇటు సైడ్ వస్తాడు అనమాట. క్యూ సీట్స్ ఇమ్మీడియట్లీ అబోవ్ అన్నాడు. సారీ, క్యూ సీట్స్ ఇమ్మీడియట్లీ అబోవ్ అన్నాడు కాబట్టి ఇక్కడ రాదు. క్యూ అనేది అబోవ్ అన్నాడు కాబట్టి ఎస్ పైన వస్తాడు అన్నమాట. సారీ,
క్యూ అనేవాడు డిఫరెంట్ ఫ్లాట్స్ కాబట్టి ఇక్కడ క్యూ వస్తాడు, ఈ దాంట్లో ఇక్కడ 6 వస్తామంట. క్యూ 6 ఇమీడియట్లీ అబోవ్ అన్నాడు కాబట్టి అబోవ్ ఎస్, బట్ డిఫరెంట్ ఫ్లాట్స్. యాజ్ మెనీ ఫ్లోర్స్ అబోవ్ క్యూ అండ్ బిలో ఆర్. అబోవ్ క్యూకి ఎంతమంది ఉన్నారో బిలో 6 మంది ఉన్నారు అంటే క్యూ ఆర్ అని ఇక్కడ వస్తాడు, దీంట్లో ఇటు సైడ్ వస్తాడన్నమాట ఆర్, ఇక్కడ వి వస్తుంది కాబట్టి. నెక్స్ట్ డబ్ల్యూ ఇస్ ఇట్స్ ఇమ్మీడియట్ నార్త్ ఆఫ్ పి. డబ్ల్యూ అనేవాడు ఇమ్మీడియట్ నార్త్ ఈస్ట్ ఆఫ్ పి. డబ్ల్యూ సిట్స్ టు ది ఇమ్మీడియట్ నార్త్ ఈస్ట్ ఆఫ్ పి. డబ్ల్యూ సిట్స్ ఇమ్మీడియట్ నార్త్ ఈస్ట్ ఆఫ్ పి. ఇప్పుడు మనకు డబ్ల్యూ అనేవాడు ఇమ్మీడియట్ నార్త్ ఈస్ట్, నార్త్ అన్నప్పుడు ఇట్లా పి డబ్ల్యూ ఉంటే ఇటు సైడ్ వచ్చేసి ఇటు సైడ్ పి ఉండాలన్నమాట. మనకు ఆప్షన్ ఏమిటి, ఇక్కడ డబ్ల్యూ వస్తే ఇక్కడ పి వస్తాడు, ఇక్కడ డబ్ల్యూ వస్తే మనకు ఇక్కడ పి వస్తాడు. టీ లీవ్స్ అన్న సౌత్, టీ లీవ్స్ సౌత్ ఆఫ్ డబ్ల్యూ. టీ లీవ్స్ సౌత్ ఆఫ్ డబ్ల్యూ టీ ఇక్కడ వస్తాడు, టీ లీవ్స్ సౌత్ ఆఫ్ టీ ఇక్కడ వస్తాడు. యూ వన్ టీ డి నాట్ లీవ్ ద సేమ్ ఫ్లోర్ అంటే ఇక్కడ యూ వస్తాడు, ఇక్కడ యూ వస్తాడు. మనకి ఏమన్నా యూ వన్ టీ సేమ్ ఫ్లోర్ కాదు కాబట్టి సైడ్ ఉండేది ఇది రాంగ్ అవుతుంది అనమాట, ఇది రైట్ అవుతుంది. which of the following combination is true? which of the following combination is true? W ఫ్లోర్స్ ఫ్లోర్ 3 నా, W అనేవాడు ఫ్లోర్ 3 కానీ ఫ్లాట్ బిలో ఉన్నాడు. పి వచ్చేసి ఫ్లోర్ 1, పి అనేవాడు ఫ్లోర్ 1 ఫ్లాట్ బినా కాదు. నెక్స్ట్ టీ వచ్చేసి ఫ్లోర్ 2, టీ వచ్చేసి ఫ్లోర్ 2 ఫ్లాట్ బి, టీ అని వచ్చేసి ఫ్లోర్ 2 అను ఫ్లాట్ బి. ఆప్షన్ సి కరెక్ట్ అవుతుంది అనమాట, ఆప్షన్ సి. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్ పర్సన్స్ లివ్స్ ఇన్ ద సేమ్ నేమ్డ్ ఫ్లాట్. సేమ్ నేమ్డ్ ఫ్లాట్ అని ఏమన్నా ఇక్కడ యూ అండ్ డబ్ల్యూ కాదు, ఎస్ అండ్ టీ కాదు, పి అండ్ క్యూ నో, ఆర్ అండ్ టీ, ఆర్ అండ్ కదా, ఆర్ ఇక్కడ ఉంది, టీ ఇక్కడ ఉంది, సేమ్ ఫ్లాట్ కాబట్టి ఆప్షన్ డి. హూ అమంగ్ ద ఫాలోయింగ్ లివ్స్ 2 ఫ్లోర్స్ బిలో యూస్ ఫ్లాట్. 2 ఫ్లోర్స్ బిలో వచ్చేసి యూస్ ఫ్లాట్ అంటే 1, 2 అప్పుడు ఏమైతే మనకు పి అవుతుంది, ఆప్షన్ సి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ? ఎస్ అండ్ డబ్ల్యూ లీవ్స్ సేమ్ నేమ్డ్ ఫ్లాట్. ఎస్ డబ్ల్యూ సేమ్ నేమ్డ్ ఫ్లాట్ కాదు. నో వన్ లీవ్స్ ఈస్ట్ ఆఫ్ యూ. ఈస్ట్ ఆఫ్ యూలో ఉన్నారు నో వన్. యాజ్ మెనీ ఫ్లోర్స్ ఆర్ అబోవ్ పి అండ్ బిలో క్యూ. అబోవ్ పి అండ్ బిలో క్యూ ఇది కాదు. క్యూ లీవ్స్ టాప్ మోస్ట్ ఫ్లోర్, క్యూ అనేవాడు టాప్ మోస్ట్ ఫ్లోర్ కాబట్టి ఆప్షన్ డి అవుతుంది అన్నమాట. 4 ఆఫ్ ద ఫాలోయింగ్ సేమ్ వే 1 బిలాంగ్స్ దట్ నాట్ కంప్యూట్. యూ ఉన్నాడా, ఇక్కడ యూ 4th ఫ్లోర్లో ఉన్నాడు, క్యూ 4th ఫ్లోర్లో ఉన్నాడు, పి వచ్చి 2nd ఫ్లోర్లో ఉన్నాడు, టీ వచ్చి 2nd ఫ్లోర్లో ఉన్నాడు, ఆర్ వచ్చి 1st ఫ్లోర్లో ఉన్నాడు కాబట్టి ఆర్ అవుతుంది ఆప్షన్. ఫైండ్ ద ఆర్ అన్నట్టు మనకి జే అంటే ఎంత, ఇక్కడ జేఎన్ఎల్. జే అంటే మనకి ఏమవుతుంది, జే అంటే 10, ఎన్ అంటే 14, ఎల్ అంటే 12, పి అంటే మనకి ఎంత 16, 20, 18 +4 -2, సి అంటే మనకి ఎంత 3, 7, 5 +4 -2, యూ అంటే మనకి ఎంత 21, 25, 22 -2 మనకి ఇక్కడ ఎంత ఉంది -3 ఉందన్నమాట, -3 ఉంది కాబట్టి ఇదే మన ఆన్సర్ వచ్చేసి ఇదే అవుతుంది. ఇంకా మనకి ఏమన్నా ర్యాంక్ ఏమొస్తుంది ZIPM మనకు ర్యాంక్ అనమాట, RANK ర్యాంక్ వచ్చేసి ZIPM రాసిన అనమాట మన కోడ్. దీని మనకి ఏమైనా వస్తుంది ఇక్కడ ఏ కాబట్టి ఇక్కడ రివర్స్ చేసిన అనమాట, ఇక్కడ AR ఇక్కడ వచ్చేసి KN, ఇక్కడ ఈ లెటర్ ఈ 2 లెటర్స్ రివర్స్ చేసి దానికి ఆపోజిట్ రాస్తాను అనమాట. ఏకి ఆపోజిట్ ఏం Z, ఆర్కి ఆపోజిట్ I, కేకి ఆపోజిట్ P, ఎన్కి ఆపోజిట్ M అనమాట. ఇలా చూసుకుంటే మనకి ఏమన్నాడు ఫ్లిప్కి ఏమన్నా రాసుకోవచ్చు మనం ఫ్లిప్ నేమ్. ఇప్పుడు ఫ్లిప్ని ఈ ఫ్లిప్ నేమ్ రాసుకుంటే మనకు ఫ్లిప్ ఏమైనా రాసుకోవచ్చు, రివర్స్ ఆర్డర్ వేస్తే LFPI. ఎల్కి ఆపోజిట్ ఏమవుతుంది మనకు, ఎల్కి ఆపోజిట్ O అవుతుంది, ఎఫ్కి ఆపోజిట్ ఏమవుతుంది ఆర్ అవుతుంది, ఎఫ్కి ఆపోజిట్ యూ అవుతుంది, ఎఫ్కి ఆపోజిట్ యూ అవుతుంది. నెక్స్ట్ పీకి ఆపోజిట్ ఏమవుతుంది కే అవుతుంది, ఐకి ఆపోజిట్ ఆర్ అవుతుంది. మనకి ఏమొస్తుంది ఇప్పుడు OUKR అంటే ఆప్షన్ బి అవుతుంది అనమాట. నెక్స్ట్ హౌ మెనీ సచ్ నెంబర్స్ ఆర్ దేర్ ఇమ్మీడియట్లీ ప్రిసీడెడ్ బై లెటర్ అండ్ ఇమ్మీడియట్లీ ఫాలోడ్ బై సింబల్. లెటరు నెంబర్ సింబల్ మనకు లెటరు నెంబరు సింబల్ ఒకటి. నెక్స్ట్ లెటరు నెంబర్ సింబల్, లెటర్ తర్వాత నెంబర్ ఉండాలి, నెంబర్ సింబల్, లెటరు నెంబరు సింబల్ ఒకటి వచ్చింది. నెక్స్ట్ లెటరు నెంబరు సింబల్ రోడ్ ఉంది, లెటరు నెంబర్ సింబల్ రోడ్ ఉంది. మనకి మొత్తానికి ఓవరాల్గా 4 ఉన్నాయి అన్నమాట. ఓవరాల్గా నేను మనకు
ఓవర్గా లెటర్ నెంబర్ సింబల్ మనకు కావాల్సింది ఇక్కడ. హౌ మెనీ సచ్ నెంబర్స్ ఆర్ దేర్ విచ్ ఆర్ ఇమ్మీడియట్లీ ప్రిసీడెడ్ బై లెటర్ అండ్ ఇమ్మీడియట్లీ ఫాలోడ్ బై సింబల్. లెటర్ నెంబర్ సింబల్ ఒకటి, లెటర్ నెంబర్ సింబల్ 2, లెటర్ నెంబర్ సింబల్ 3, లెటర్ నెంబర్ సింబల్. మొత్తం మనకు ఆప్షన్ ఏమవుతుంది? ఆప్షన్ సి అవుతుంది. 4 ఉన్నాయి కాబట్టి ఆప్షన్ సి. నెక్స్ట్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఎలిమెంట్ వుడ్ బి 7th టు ది లెఫ్ట్ ఆఫ్ ద లెటర్ విచ్ ఈజ్ 5th ఫ్రమ్ ది రైట్ హ్యాండ్. 5th లెటర్ అన్నాడు రైట్ హ్యాండ్ నుంచి. ఏ ఫస్ట్ లెటరు, సెకండ్ లెటరు, థర్డ్ లెటరు, 4th లెటరు, 5th లెటర్ ఎక్స్. దీనికి 7th లెటర్ అంట. 1 2 3 4 5 6 అండ్ 7. 7 అంటే మనకి ఏమొస్తుంది? ఓ వస్తుందండి. ఆప్షన్ బి. హౌ మెనీ లెటర్స్ ఆర్ దేర్ బిట్వీన్ ద 6th ఎలిమెంట్ ఫ్రమ్ ది లెఫ్ట్ హ్యాండ్. 6th ఎలిమెంట్ ఫ్రమ్ ది లెఫ్ట్ హ్యాండ్, 10th ఎలిమెంట్ ఫ్రమ్ ది రైట్ హ్యాండ్ అన్నాడు. 10th ఎలిమెంట్ ఫ్రమ్ ది రైట్ హ్యాండ్. మనకి 16 ఫ్రమ్ ది ఓవరాల్ 16 ఫ్రమ్ ది రైట్ హ్యాండ్ అనమాట. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. సారీ ఇదేమన్నా మనకు హౌ మెనీ లెటర్స్ ఆర్ దేర్ బిట్వీన్ 6th ఫ్రమ్ ది లెఫ్ట్ హ్యాండ్. 1 2 3 4 5 6th మనకి ఏమొస్తుంది? ఇవి వస్తుంది. 10th ఫ్రమ్ ది రైట్ హ్యాండ్ అనమాట. 1 2 3 4 5 6 7 8 9 10 బీటా వస్తుంది అనమాట. వీటి మధ్య ఎన్ని లెటర్స్ ఉన్నాయండి మనకు? 1 2 3 4 5 అంటే 5 లెటర్స్ అనమాట. ఆప్షన్ సి అవుతుంది అనమాట. ఆప్షన్ సి. నెక్స్ట్, ఇఫ్ వీ ఎలిమినేటెడ్ ఆల్ ద సింబల్స్ ఫ్రమ్ ద గివెన్ సిరీస్ విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఎలిమెంట్ ఇస్ 9th ఫ్రమ్ ది రైట్ హ్యాండ్. సింబల్స్ అంటే చేసి మనకు 1 2 3 4 5 6 7 8 అండ్ 9. 9 మనకి వస్తుంది ఎక్స్ వస్తుంది అనమాట. ఆప్షన్ ఈ. వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ద నెంబర్స్ విచ్ ఆర్ ఇమ్మీడియట్లీ ఫాలోడ్ బై ఓవెల్. వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ద నెంబర్స్ విచ్ ఆర్ ఇమ్మీడియట్లీ ఫాలోడ్ బై ఓవెల్. నెంబర్ ఇమ్మీడియట్ ఫాలోడ్ అయిన ఇక్కడ 8u, నెంబర్ ఇమ్మీడియట్ ఫాలోడ్ అయిన ఇక్కడ 9o, 2a, 10 + 9 19. నెక్స్ట్ నెంబర్ తర్వాత వెళ్తుంది అంటే మనకు వర్గం ఆప్షన్ డి 19. 7 persons ABCDEFG born in different months. జనవరి, ఫిబ్రవరి, మార్చ్. ఇక్కడ 7 డిఫరెంట్ మంత్స్లో ఉన్నారన్నమాట. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై. మనకి ఏమంటే బి వాజ్ బార్న్ మంత్ విచ్ హాస్ ఈవెన్ నెంబర్ ఆఫ్ డేస్. మనకి ఈవెన్ నెంబర్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఏప్రిల్ ఈవెన్ నెంబర్ 30 days కాబట్టి ఒకటి, జూన్ 30 days కాబట్టి 2 ఉన్నాయి. ఏమన్నాడు? ఈవెన్ నెంబర్ ఆఫ్ డేస్. బి వాజ్ ఈవెన్ నెంబర్ ఆఫ్ డేస్. ఇక్కడ బి అనేది ఏప్రిల్లో తీసుకుందాము, ఇక్కడ బి అనేది జూన్లో తీసుకుందాం అనమాట. ఓన్లీ 2% బాగానే పెట్టింది బి అండ్ డి. అప్పుడు డి ఇక్కడ మేలో, ఇక్కడ మార్చిలో వస్తాడు. ఇటు సైడ్ వచ్చేసి 1 and 2. ఇక్కడ 2 పాసిబిలిటీస్ వస్తాయి అనమాట. 2 పాసిబిలిటీస్ తీసుకుంటే ఇక్కడ బీకి బి అనేది ఏప్రిల్లో తీసుకుందాం. ఇక్కడ ఓన్లీ 2% బాగానే పెట్టింది బి అండ్ డి. ఇక్కడ మనకి ఏముంది? డి వాజ్ బార్న్ ఇమ్మీడియట్లీ బిఫోర్ సి అన్నాడు. డి వాజ్ బార్న్ ఇమ్మీడియట్లీ బిఫోర్ సి. ఇక్కడ మనం డి తీసుకుంటే ఇక్కడ ఇమ్మీడియట్లీ బిఫోర్ సికి రాదనమాట. అందుకు సరే ఇక్కడ డి తీసుకుందాం అన్నమాట. డి వాజ్ బార్న్ ఇమ్మీడియట్లీ బిఫోర్ సి అంటే సి ఇక్కడ వస్తాడు, ఇటు సైడ్ సి వస్తారనమాట. ద నెంబర్ ఆఫ్ పర్సన్స్ బార్న్ బిఫోర్ సి ఈజ్ 1 more than ది నెంబర్ ఆఫ్ పర్సన్స్ బార్న్ ఆఫ్టర్ ఈ. బిఫోర్ సి మనకి ఏమన్నారు? 1 2 3 ఉన్నారు ఇక్కడ. 1 2 అంటే ఇక్కడ వచ్చేసి మనకి ఏమొస్తుంది? ఈ వస్తుంది అనమాట ఈ డయాగ్రామ్లో. బిఫోర్ సి అంటే 1 more than కాబట్టి ఇక్కడ ఈ వస్తుంది అన్నమాట ఈ డయాగ్రామ్లో. నెక్స్ట్, ఏ వాజ్ బార్న్ ఇమ్మీడియట్లీ బిఫోర్ ఎఫ్. ఏ వాజ్ బార్న్ ఇమ్మీడియట్లీ బిఫోర్ ఎఫ్. ఎఫ్ ఈజ్ ఓల్డర్ దాన్ జీ అంటే ఏ వస్తే ఇక్కడ ఎఫ్ వస్తాడు, ఇక్కడ వచ్చేసి జీ వస్తాడు. ఇక్కడ ప్లేస్లో ఇక్కడ ఏ వస్తే ఇక్కడ ఎఫ్ వస్తాడు. కానీ ఎఫ్ కంటే జీ అనేవాడు ఎఫ్ అని ముందు జీ కంటే.
ఎందుకు అది రాదు, ఇది కరెక్ట్ అవుతుంది. హౌ మెనీ పర్సన్స్ వర్ బార్న్ బిఫోర్ సి? సిక్ బిఫోర్ అన్నప్పుడు 1 2 3 ఆప్షన్ ఈ. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మంత్ వాజ్ బార్న్? ఈ వచ్చేసి మనకి ఏ మంత్ ఉన్నాడు ఇక్కడ? ఈ వచ్చేసి మే అంటే ఆప్షన్ డి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ? సి వాజ్ బార్న్ ఈవెన్ నెంబర్ ఆఫ్ మంత్. సి వచ్చేసి ఈవెన్ నెంబర్ ఆఫ్ మంత్, కరెక్ట్. సి వచ్చేసి ఈవెన్ నెంబర్ ఆఫ్ ఏప్రిల్. జీ ఈజ్ యంగెస్ట్ అమాంగ్ ఆల్. జీ ఈజ్ యంగెస్ట్ అమాంగ్ ఆల్, ఇది రైట్. ఆడ్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ బార్న్ బిఫోర్ డి. బిఫోర్ డి మనకి ఏమన్నా 2 మెంబర్స్ ఉన్నారు, ఆడ్ నెంబర్ కాదు ఈవెన్ నెంబర్, కాబట్టి బోత్ 1 and 2 కరెక్ట్ అవుతుంది అనమాట, ఆప్షన్ ఏ. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ పర్సన్ వాజ్ బార్న్ ఇన్ ఏప్రిల్? మనకి ఏప్రిల్ ఎవరు ఇక్కడ? ఏప్రిల్లో సి ఉన్నాడు అనమాట, ఏప్రిల్ సి. ద వన్ హూ వాజ్ బార్న్ ఇమ్మీడియట్లీ బిఫోర్ ఈ అంటే ఆప్షన్ ఏ అవుతుంది అనమాట. హౌ మెనీ పర్సన్స్ వర్ బార్న్ బిట్వీన్ బి అండ్ ఎఫ్? బీకి ఎఫ్ మనకి ఎంతమంది ఇక్కడ? బి ఇక్కడ ఉన్నాడు, ఎఫ్ అనేవాడు ఇక్కడ ఉన్నాడు, ఎంతమంది ఇక్కడ? 1 2 3 ఆప్షన్ సి, 3% అన్నమాట. నెక్స్ట్ ఓకే, నెక్స్ట్ మనకు 4 letters మీనింగ్ఫుల్ పడినాడు. అప్లికేషన్ నుంచి ఫస్ట్ లెటర్ ఏమవుతుంది మనకు? ఏ అవుతుంది. 4th letter 1 2 3 4 ఎల్ అవుతుంది 4th letter. నెక్స్ట్ 8th 1 2 3 4 5 6 7 8 అంటే టీ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి 11th letter మనకి ఏమవుతుంది? 11th letter ఇక్కడ ఎన్ అవుతుంది అనమాట. ఏఎల్ టీఎన్ నుంచి మనకు మీనింగ్ఫుల్ వర్డ్ రాదు కాబట్టి మనకి ఆప్షన్ ఏమవుతుంది? ఎక్స్ అవుతుంది అనమాట, ఆప్షన్ సి. A certain number of persons in the row all are facing north direction. Only 7% sit between G and E. Gకి 7% ఉన్నారండి ఇక్కడ. Gకి 7% ఉన్నారు. ఇక్కడ G తీసుకున్నాము, ఇక్కడ G తీసుకుంటే నాకు 7% అన్నమాట. 1 2 3 4 5 6 7 ఇక్కడ E వస్తాడు. దీనికి పాజిబుల్ తీసుకుంటే ఇక్కడ E తీసుకొని 1 2 3 4 5 6 7 ఇక్కడ వచ్చేసి మనకు G వస్తాడు. నెక్స్ట్ B sits second to the right of G. B sits second to the right of G. B sits second to the right of G. ఇక్కడ B వస్తాడు. B sits second to the right of G. B sits second to the right of G. ఇక్కడ G వస్తాడు అన్నమాట, B వస్తాడు అన్నమాట. నెక్స్ట్ X sits fifth to the left of B. 1 2 3 4 and 5 ఇక్కడ X వస్తాడు అన్నమాట. 1 2 3 4 5 ఇక్కడ X వస్తాడు అన్నమాట. నెక్స్ట్ X and I who sits fourth from the one of the extrements. X and I fourth from the one of the extrements అన్నాడు ఇక్కడ. ఏమన్నాడు? as many persons sit between G and X, between X and I. G and X కింద మంది అయితే ఉన్నారు, X and I కింద ఉన్నారు. G and X అనుకున్నాడు ఇక్కడ 1 2, అప్పుడు X and I కింద మంది 1 2 అంటే ఇక్కడ I వస్తాడు. ఇక్కడ G and X కింద మంది ఇక్కడ 1 2 అంటే ఇక్కడ 1 2 ఇక్కడ I వస్తాడు అన్నమాట. ఏమన్నాడు? I sits fourth from the one of the extreme end అన్నాడు. I అనేవాడు ఇక్కడ fourth from the extreme end. 1 2 3 and 4 fourth from the extreme end. 10% sit between I and R. Iకి R 10% అన్నమాట. 1 2 3 4 5 6 7 8 9 10 అంటే ఇక్కడ R వస్తాడు. Iకి R 10% అంటే ఇక్కడ 1 మనకు I sits fourth from the extreme end అన్నప్పుడు ఇక్కడ వస్తుంది 1 2 3. Iకి Rకి 10%. 1 2 3 4 5 6 7 8 9 and 10 ఇక్కడ R వస్తాడు. నెక్స్ట్ M sits sixth from the right of R. 1 2 3 4 5 and 6. M sits sixth from the right of R. 1 2 3 4 5 and 6. M sits sixth from the right of R. D sits 6 places away from P. D sits 6 places away from P and 6th extreme end. ఏమన్నాడు మనకు? M sits sixth to the right of R. P sits third to the left of M. P sits third to the left of M. P sits third to the left of M అన్నప్పుడు 1
మనకు పీసీ స్టార్ట్ పెట్టాము 1 2 3 ఇక్కడ పీ వస్తాడు. పీసీ స్టార్ట్ పెట్టామన్నప్పుడు మనకి ఏమైనాడు డి సిట్స్ 6 ప్లేసెస్ అవే ఫ్రమ్ పీ. 1 2 3 4 5 అండ్ 6 ఇక్కడ డి వస్తాడు. ఇక్కడ డి వస్తాడు. డి అనేవాడు ఎక్స్ట్రీమ్ అనమాట. మన కోడ్ ఎంత నెంబర్స్ అంట 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 ఓవర్గా అంటే 24 మెంబర్స్ ఉందన్నమాట. హౌ మెనీ పర్సన్స్ ఇస్తున్నారు అంటే 24 మెంబర్స్. ఆప్షన్ సి. వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ బి విత్ రెస్పెక్ట్ టు పి? పి ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఇక్కడ నుంచి 1 2 3 4 5 6th ఫ్రమ్ ది లెఫ్ట్. 6th ఫ్రమ్ ది లెఫ్ట్. ఆప్షన్ డి. హౌ మెనీ పర్సన్స్ సిట్ బిట్వీన్ బి అండ్ ఈ? బి అనేది ఇక్కడ ఉన్నాడు, ఈ వచ్చేసి ఇక్కడ ఉన్నాడు. ఎంతమంది ఇక్కడ? 1 2 3 4 5 6 7 8 9. మనకి 9% ఉన్నాడు. ఆప్షన్ బి. విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ? ఈ సిట్ సెకండ్ ఫ్రమ్ ది వన్ ఆఫ్ ద ఎక్స్ట్రీమ్ ఎండ్. ఈ అనేవాడు సెకండ్లో ఉన్నాడు, వన్ ఆఫ్ ద ఎక్స్ట్రీమ్ ఎండ్ నుంచి. ఎక్స్ సిట్స్ ది రైట్ ఆఫ్ జీ. ఎక్స్ అనేమో రైట్లో ఉన్నాడు, లెఫ్ట్లో ఉన్నాడు అన్నమాట. ఇక్కడ ఇది రాంగ్, ఇది రైట్. నెక్స్ట్ ఆర్ సిట్స్ ఎగ్జాక్ట్లీ బిట్వీన్ బి అండ్ పి. ఆర్ అనేవాడు ఎగ్జాక్ట్లీ ఉన్నాడు అనమాట బి అండ్ పికి. అవును, కరెక్ట్గా ఉన్నాడు. అంటే ఆప్షన్ 1 and 3 కరెక్ట్. బోత్ 1 and 3. మనకు పిటిషన్. పిటిషన్కి హౌ మెనీ పేర్స్ ఆఫ్ దేర్ పిటిషన్ అన్నాడు ఇక్కడ. హౌ మెనీ పేర్స్ ఎన్ని వస్తాయి మనకి పేర్స్ పిటిషన్ నుంచి? PETITION. మనకి ఎన్ని వస్తాయంటే పేర్స్? పి నుంచి టీ కూడా వస్తాయి అన్నమాట. పి నుంచి టీ. PQRST కూడా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి EFGHI అంటే ఈ నుంచి ఐ కూడా వస్తుంది. ఈ నుంచి ఐ కూడా వస్తుంది. నెక్స్ట్ ఎన్ అండ్ ఓ కూడా వస్తుంది అనమాట. మనకు ఓవరాల్ ఎన్ని వస్తాయి? 3 వస్తాయి అనమాట. ఆప్షన్ బి. నెక్స్ట్ O is 10 meters north of Q. O is 10 meters north of Q. O is 10 meters north of Q. Q is 3 meters west of T. ఇప్పుడు ఇక్కడ 3 meters తీసుకుంటే ఇక్కడ వచ్చేసి T వస్తారు. నెక్స్ట్ W is 7 meters. Point W is 7 meters south of M. Point W is 7 meters south of M, which is 9 meters east of H. Next to P is north of M and east of O. T is 6 meters north of H. T is 6 meters north of H. అప్పుడు ఇక్కడ 6 వస్తే ఇక్కడ H వస్తుంది అనమాట. T is 6 meters north of H. మనకి ఏమైనా ఇక్కడ H గురించి ఇక్కడ ఇద్దాం. పాయింట్ M is 9 meters east of H. 9 meters ఇక్కడ నుంచి ఇక్కడికి, H నుంచి 9 meters ఉందన్నమాట. ఇక్కడ M అవుతారు అన్నమాట. నెక్స్ట్ W is 7 meters south of M. W 7 meters south of M అంటే ఇక్కడ 7 వేసుకుంటే ఇక్కడ W వస్తారు అన్నమాట. W 7 meters south of M. నెక్స్ట్ ఏమన్నా ఇక్కడ మనకు N is 10 meters north of U. U is 12 meters west of W. 12 meters అంటే ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్ ఇక్కడికి 12 ఉంటుంది. ఇక్కడికి మనకి ఏమొస్తుందంట U వస్తాడు. U. నెక్స్ట్ N అనేవాడు ఎంత ఉందో మనకు 10 meters అండి. 10 meters నార్త్ అన్నప్పుడు ఎగ్జాక్ట్ ఇక్కడికి మనకి ఇక్కడ వచ్చేసి మనకు N వస్తుంది. ఇది ఎగ్జాక్ట్ ఉంటుంది ఈ వాటి ఇక్కడ 10 meters. ఇప్పుడు ఏమన్నా మనకు P is north of M east of O. నార్త్ ఆఫ్ M ఈస్ట్ ఆఫ్ O అన్నప్పుడు ఎగ్జాక్ట్లీ మనకి ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఉంటాడు అనమాట. P అనేవాడు ఓకి ఈస్ట్లో ఉంటాడు, Mకి నార్త్లో ఉంటాడు అనమాట. ఇక్కడ మనకి ఏమవుతుంది 6 + 10 మనకి ఓవరాల్గా 16 ఉంటుంది. నెక్స్ట్ వాట్ ఈస్ ద టోటల్ డిస్టెన్స్ బిట్వీన్ O అండ్ P? మనకి ఓకి పీకి ఎంత ఉంది టోటల్ డిస్టెన్స్? మనకి ఇక్కడ O అండ్ పీకి ఎంత ఉంది టోటల్ డిస్టెన్స్ అంటే O నుంచి P తీసుకుంటే మనకి O to P 12 ఉంది. కానీ ఇక్కడ O నుంచి P తీసుకుంటే 10 +
10 ప్లస్ 3 13, 13 ప్లస్ 6 19, 19 ప్లస్ 9, 19 ప్లస్ 9 కూడా ఎంత మనకు 28, 28 ప్లస్ 16 ఏమవుతుంది మనకు 44 అవుతుంది అనమాట. ఆప్షన్ బి. ఇక్కడ నుంచి తీసుకున్నాం అంట, ఇట్లా ఓ నుంచి ఇలా తీసుకొని ఇట్లా తీసుకొని ఇలా తీసుకొని ఇలా తీసుకొని ఇట్లా తీసుకున్నాం. నెక్స్ట్, వాట్ ఈస్ ద షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ఎన్ అండ్ హెచ్? ఎన్కి హెచ్కి షార్టెస్ట్ డిస్టెన్స్ అనమాట. ఓకే, మనకి ఎంత ఉంది ఇక్కడ? ఇటు నుంచి ఇక్కడ తీసుకుంటే ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది అనమాట. 3 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ రూట్ ఆఫ్ 3 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ఈక్వల్ టు 9 ప్లస్ 9 రూట్ ఆఫ్, ఇప్పుడు ఏమైతే మనకి రూట్ ఆఫ్ 18 అవుతుంది, రూట్ 18. ఆప్షన్ సి. నెక్స్ట్, విచ్ డైరెక్షన్ ఈజ్ పాయింట్ క్యూ విత్ రెస్పెక్ట్ టు పాయింట్ డబ్ల్యూ? పాయింట్ క్యూ ఎక్కడ ఉంది మనకు? పాయింట్ క్యూ ఇక్కడ ఉంది, డబ్ల్యూ అనేది ఇక్కడ ఉంది అనమాట. డబ్ల్యూ నుంచి చూసుకుంటే నార్త్ వెస్ట్ వస్తుంది అనమాట. నార్త్ వెస్ట్ అంటే ఆప్షన్ డి. నెక్స్ట్ ఇక్కడ 8% స్టాండర్డ్ ఇన్ ది ఆడిటోరియం వన్ ఆఫ్ ద ఆఫ్టర్ 8% ఉందంట స్టాండింగ్ ద వన్ ఆఫ్ ద ఆఫ్టర్ అన్నాడు. 4% సిట్ బిట్వీన్ ఏ అండ్ బి. ఏ తీసుకుంటే ఇక్కడ 1 2 3 4 ఇక్కడ బి తీసుకున్నాము, ఇక్కడ బి తీసుకుందాం అనుకుంటే ఇక్కడ 1 2 3 4 ఇక్కడ ఏ వస్తాడు. ఏ స్టాండ్స్ 2% ఆఫ్టర్ ఈ. ఏ అనేవాడు 2% ఆఫ్టర్ ఏ. ఏ స్టాండ్స్ 2% ఆఫ్టర్ ఈ. ఇక్కడ మనకి ఏమవుతుంది? ఇక్కడ ఈ వస్తాడు, ఇక్కడ ఈ వస్తాడు, ఈ పొజిషన్లో ఇక్కడ ఈ వస్తాడు 2% ఆఫ్టర్ ఉన్నప్పుడు. యాజ్ మెనీ పర్సెంట్ స్టాండ్స్ బిఫోర్ ఈ ఈజ్ ఆఫ్టర్ ఎఫ్. బిఫోర్ ఈ అండ్ ఆఫ్టర్ ఎఫ్ అన్నాడు ఇక్కడ. మనకి ఏమన్నా ఇక్కడ 1 2 3 4 5 6 7 8 మెంబర్స్ ఉన్నారు కాబట్టి ఇక్కడ బిఫోర్ ఈ ఆఫ్టర్ ఈ అన్నప్పుడు మనకి ఇక్కడ ప్లేస్ లేదనమాట. ఇలా తీసుకోలేము. ఇక్కడ ఈ ఉన్నారు కాబట్టి ఇక్కడ ఎఫ్ అనేవాడు కాబట్టి మనం ఇక్కడ ఇది రాంగ్ అయిపోయింది. ఓన్లీ 1% సిట్ బిట్వీన్ ఎఫ్ అండ్ జీ. మనకి ఎంతమంది ఇక్కడ 1 2 3 4 5 6 మెంబర్స్ ఉన్నారు ఇక్కడ మనకు 6 మెంబర్స్ ఉన్నారు ఇక్కడ. సి స్టాండ్స్ బిఫోర్ డి ఆఫ్టర్ హెచ్. డి స్టాండ్స్ నైదర్ అడ్జసెంట్. డి అనేవాడు ఏ పక్కన రాకూడదు, అలాగే జీ పక్కన రాకూడదు. ఇంకేవాడు యాజ్ మెనీ పర్సన్స్ ఆర్ బిఫోర్ ఈ ఈజ్ ఆఫ్టర్ ఎఫ్. ఓన్లీ 1% స్టాండ్ బిట్వీన్ ఎఫ్ అండ్ జీ. ఓన్లీ 1% స్టాండ్ బిట్వీన్ ఎఫ్ అండ్ జీ. మనకు హెచ్సి. ఓకే, మనము హెచ్ అనే మనం ఇక్కడ తీసుకున్నాం అనుకుంటే హెచ్సిడి అనమాట. ఏమన్నాడు? 4% బార్న్ బిట్వీన్ ఏ అండ్ బి. ఏ స్టాండ్స్ 2% ఆఫ్టర్ ఈ. యాజ్ మెనీ పర్సెంట్ బార్న్ బిట్వీన్ బిఫోర్ ఈ అండ్ ఆఫ్టర్ ఎఫ్. ఇక్కడ ఈ బిఫోర్ ఈ అండ్ ఆఫ్టర్ ఎఫ్ అన్నప్పుడు ఇక్కడ మనకు ఎంతమంది 1 2 3 4 5 6 7 మెంబర్స్ ఇక్కడ తీసుకున్నాం అనుకో. 8 మెంబర్స్ తీసుకుంటే మనకి 1 2 3 4 ఉన్నారు. 1 2 3 4 అంటే మనకి ఎఫ్ అని కూడా వస్తే అప్పుడు ఇక్కడ ఎఫ్ వస్తారు అన్నమాట. మనకి హెచ్ ఇక్కడ వచ్చినానంటే సి అనేవాడు మనకి ఏమన్నాడు? డి పక్కన అనేవాడు ఏను రాకూడదు, జీను రాకూడదు. డి పక్కన ఏను రాకూడదు, జీ రాకూడదు అనుకుంటే ఇక్కడ వచ్చేసి మనకు డి వస్తాడు. ఇక్కడ డి కాబట్టి ఇక్కడ మనకు సి అనేవాడు ఇక్కడ వస్తాడు. ఏ పక్కన జీ రావుడు కాబట్టి ఇక్కడ వచ్చి మనకు జీ వస్తారు అన్నమాట. ఓన్లీ 1% స్టార్ట్ బిట్వీన్ ఎఫ్ అండ్ జీ కాబట్టి ఎఫ్ ఇక్కడ వస్తే జీ ఇక్కడ వస్తారు అన్నమాట. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ ట్రూ? యాజ్ మెనీ పర్సన్స్ స్టాండ్ బిఫోర్ హెచ్ ఆఫ్టర్ ఏ. బిఫోర్ హెచ్ ఆఫ్టర్ ఏ. బిఫోర్ హెచ్ 1 ఉన్నారు కాబట్టి ఇది రాంగ్. నాట్ ట్రూ అన్నాడు కాబట్టి ఇది రైట్ అవుతుంది. ట్రూ కాదు కాబట్టి. నెక్స్ట్, ఓన్లీ 4% స్టాండ్ బిట్వీన్ బి అండ్ ఎఫ్. బీకి ఎఫ్కి ఏమన్నారు? 1 2 3 మెంబర్స్ ఉన్నారు అంటే ఇది నాట్ ట్రూనే. ఈ స్టాండ్స్ 2% బిఫోర్ ఏ. ఈ స్టాండ్స్ 2% బిఫోర్ ఏ 1 2 అంటే ఇది రైట్. ఓన్లీ బోత్ 1 and 2 కరెక్ట్ అవుతుంది. ఆప్షన్ ఏ. ఆల్ ద పర్సన్స్ మేడ్ స్టాండ్స్ రివర్స్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఫ్రమ్ టాప్ టు బాటమ్. రివర్స్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అన్నాడు. టాప్ టు బాటమ్ అంటే హెచ్ జి ఎఫ్ ఈ డి
సి బి ఏ. మనకి ఎన్ని పర్సెంట్ చేంజ్ కాలేదు ఇక్కడ? ఈ కాలేదు, ఓన్లీ ఈ మాత్రమే, అంటే 1, ఆప్షన్ సి. హూ అమంగ్ ద ఫాలోయింగ్ స్టాండ్స్ 5% ఆఫ్టర్ హెచ్? 1 2 3 4 5, అంటే సి అవుతుంది, ఆప్షన్ డి. 4 ఆఫ్ ద ఫాలోయింగ్ 5 ఆర్ సర్టెన్ వే దస్ ఫ్రమ్ గ్రూప్ విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ డస్ నాట్ బిలాంగ్స్ టు దట్ గ్రూప్ అన్నాడు. హెచ్ అండ్ ఈ. హెచ్ ఇక్కడ ఉన్నాడు, ఈ ఇక్కడ 1% ఉన్నాడు హెచ్కి ఈకి. ఏ అండ్ డి, ఏకి డికి 1% ఉన్నాడు. ఎఫ్ అండ్ జి, ఎఫ్కి జీకి 1% ఉన్నాడు. జీ అండ్ బి, జీకి బీకి 1%. జీ ఇక్కడ ఉంది, బి ఇక్కడ ఉంది అనమాట, దీనికి 1% ఉన్నాడు. ఎఫ్ అండ్ డి, ఎఫ్ ఇక్కడ ఉన్నాడు, డి ఇక్కడ ఉన్నాడు. ఎఫ్కి డికి 2% అనమాట, అంటే ఆప్షన్ ఎఫ్ అండ్ అవుతుంది అనమాట. ఎఫ్ ఈజ్ రిలేటెడ్ టు హెచ్, ఎఫ్ ఈజ్ రిలేటెడ్ టు హెచ్, అంటే 3%. ఏ ఈజ్ రిలేటెడ్ టు జీ, ఏ ఈజ్ రిలేటెడ్ టు జీ, ఏ ఈజ్ రిలేటెడ్ టు జీ, 3%. దెన్ సి ఈజ్ రిలేటెడ్ టు, సి ఈజ్ రిలేటెడ్ అంటే 3%, 1 2 3. సి ఈజ్ రిలేటెడ్ టు ఈ అవుతుంది అనమాట, ఆప్షన్ బి. ఓకే, థ్యాంక్ యూ.